నేను వినయ్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని అనుకుని మైసూరుకి బయలుదేరాము. అబద్ధం చెప్పకూడదు. నేను దీంట్లో సగమే తాగుదాం అనుకున్నాను, కానీ ఐ కాంట్ రెసిస్ట్, మొత్తం తాగిస్తా. అన్ని ఫ్రూట్ జ్యూసెస్ అన్ని తాగి హెల్దీగా తిని ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నారు కదా కదా. తాతయ్య గారు కూర్చున్నారు కదా, ఆయనే ఉంటారు కదా. బాగుందా? థ్యాంక్ యూ చెప్పు ఇంకొకసారి. కూడా మర్చిపోకండి, అది నా డైలాగ్, అది వేసేసాడు, బాగా వేసేసాడు. హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. ఈ రోజు నేను అండ్ వినయ్, హలో సారీ హలో ఆల్వేస్ ఇదే చేస్తున్నావు. ఎప్పుడు డ్రైవింగ్ చేస్తానో అప్పుడు నేను ఆల్వేస్ అవుట్ ఆఫ్ ఫోకస్ కాదు, ఫ్రేమ్ లోనే లేదు. అదే ఏమో ఓకే వాట్ ఎవర్. ఈ రోజు మా వీడియో ఏంటంటే నేను వినయ్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని అనుకుని మైసూరుకి బయలుదేరాము. అండ్ బై 5 ఎంత టైం పడుతుంది? ఈవినింగ్ 5:30. ఈరోజు ఆఫీస్ కి హాఫ్ డే పెట్టాను అండ్ హాఫ్ డే పెట్టేసి సో ఒక చిన్న లాంగ్ డ్రైవ్, అంటే ఒక 200-250 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ వెళ్దామని డిసైడ్ చేసాము. సో వీఆర్ గోయింగ్ టు మైసూర్ విచ్ ఇస్ అరౌండ్ 200-250 కిలోమీటర్స్. అక్కడ నాకు ఒక 5-6 స్పాట్స్ అంటే చాలా 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 ఇష్టం, అంటే తినడానికి. సో ఈ రోజు ఒకలాంటి ఫ్రూట్ బ్లాగ్ అండ్ మైసూర్ కూడా అక్కడక్కడ చూపిద్దాం అనుకుంటున్నాము. కంప్లీట్ మైసూర్ ఇంకొక వీడియో చేద్దాం, కానీ ఇప్పుడు తినడానికి వచ్చాం కదా, సో ఓన్లీ ఈటింగ్ అంతే. ఓన్లీ బ్యాటింగ్. సో ఈ రోజు ఎక్కడెక్కడ వెళ్తాం, ఏమేమి తింటాం, కొన్ని వరల్డ్ ఫేమస్ మైసూర్ ఫుడ్స్ ఉంది కదా, మీకు కూడా తెలుసు అనుకుంటాను. మీకు ఏమేమి తెలుసో ఒకసారి కమెంట్ లో పెట్టేయండి. సో ఆ ఫుడ్స్ అన్ని మీకు అందరికీ చూపిస్తాను, మేమైతే తింటాం. ఇక్కడ చూడండి, మైసూర్ ఎంత సిటీ అయినా రోడ్స్ ఎంత కామ్ గా ఉంది, ట్రాఫిక్ ఉండదు, ఎక్కడ చూసినా చెట్లు ఉంటుంది. సో కామ్. బెంగళూరు, హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ట్రాఫిక్. ఇప్పుడు ఏ చోటుకు వెళ్తున్నాం తెలుసా? ఇక్కడ కేన్ జ్యూస్ చాలా ఫేమస్. కేన్ జ్యూస్ మీరందరూ తాగే ఉంటారు, కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ స్పెషాలిటీ మీరు ఎవరు ఊహించుండరు, అలాంటి స్పెషాలిటీ ఉంది. అదేంటి అని ఇప్పుడే కనుక్కుంటారు. నేను ఈరోజు చూపిస్తున్న ప్లేస్ ఏది 5 స్టార్ హోటల్ కాదు, 3 స్టార్ హోటల్ కాదు, కానీ స్ట్రీట్ ఫుడ్స్ అన్నమాట. అక్కడుంది మాకు కావాల్సిన ప్లేస్. ఏంటి ఈరోజు స్పెషల్? మేడం, టుడే we have make a one fruit. Every day we make a one fruit special, and today's special is fruit apple. So yesterday was to be a dragon fruit, and day by day we give a special fruit mixes so that the customer will be a choice. Okay. So how did you start this? We mentioned on board on approximate 2020 on May we started Ambari sugarcane juice.
ఇప్పుడు మీకు అర్థమైందా స్పెషాలిటీ ఏంటి అని? మీరందరూ షుగర్ కేన్ జ్యూస్ అయితే డెఫినెట్ గా తాగుంటారు. నింబు, పుదీనా అవన్నీ నార్మల్ గా అన్ని ప్లేస్ దొరుకుతుంది, కానీ ఇది స్పెషల్ గా అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, లీవ్స్ అండ్ మేము ఇప్పుడు కొన్ని స్పెషల్ గా చెప్తాము ఆర్డర్. యా సో మీరు చూసినట్టు ఇక్కడ కివీ ఫ్రూట్ ఉంది, అవకాడో ఉంది, రాంఫలా ఉంది, పైనాపిల్ ఉంది, పొమగ్రనట్ ఉంది, యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్ ఉంది. ఓ మై గాడ్, ఇన్ని వెరైటీ షుగర్ కేన్ జ్యూస్ ఎప్పుడైనా ఎవరైనా తాగారా? లేదు కదా? లేదా? అబద్ధం చెప్పకూడదు. ఇది ఉట్టిగా జోక్ కానీ మేము ఇక్కడ రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటాము. సో ఒకలాంటి హ్యాంగ్ అవుట్ ప్లేస్ మాకు మైసూరు. అంటే మేమైతే అన్ని ట్రై చేయాలని హాఫ్ బయట తీసుకుంటాం. ఎందుకంటే ఒక 3-4 ఆర్డర్ చేస్తే నాకు సరిపోతుంది, కానీ హర్షిత నాకు ఎక్కువ అయిపోతుంది. సో వి విల్ షేరింగ్ ఇస్ కేరింగ్ కాబట్టి. సో ఈ రోజు నేను మైండ్ లో రోజ్ ఉంది, రామ్ఫలం ఉంది అండ్ వుడ్ యాపిల్ ఉంది, ఇంకొక ఉంది కానీ చూద్దాం తర్వాత. ఇదే ఎక్కువ అవుతుంది. లెట్స్ సీ, లెట్స్ ట్రై. ఓకేనా? ಹೆಂಗ್ ಬಂತು ಐಡಿಯಾ ಅಂದ್ರೆ ಸ್ಟ್ರಗಲ್ ಇಂದ ಬಂತು ಮೇಡಮ್. ಸ್ಟ್ರಗಲ್ ಅಂದ್ರೆ ಯಾವ್ದು ಹೇಳಿ? ಕರೋನಾ ಆಯ್ತಲ್ಲ, ಆಫ್ಟರ್ ಕರೋನಾ ಆದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಅದ್ರ ಬಗ್ಗೆ ಅನಲೈಸ್ ಮಾಡಿದ್ದು. ಫಸ್ಟ್ ಒಂದ್ ಕಡೆ ಕೆಲ್ಸಕ್ಕಿದ್ದು ಎಲ್ಲರೂ ಸ್ಟಾರ್ ಹೋಟ್ಲ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದು. ವುಡ್ ಆಪಲ್ ವಿತ್ ಶುಗರ್ ಕೇನ್ ಜೊತೆಗೆ ಮಾಡ್ಕೊಡುವ ಅಂತ. ತುಂಬಾ ಹೆಲ್ತಿ ಆಗಿರ್ತದೆ, ಇದು ತಂಪು ಕೂಡ ದೇಹಕ್ಕೆ ಬಹಳ ಒಳ್ಳೆ. ಮತ್ತೆ ಇದು ರೇರ್ ರಾ ಪ್ರಾಡಕ್ಟ್, ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಇಯರ್ಲಿ 1 ಟೈಮ್ ಮಾತ್ರ ಬರೋದು. ಆಮೇಲಿಂದ ಇಲ್ಲ ಸ್ಟಾಪ್. ಇದು ಕೆಲವು ಕಡೆ ಮಾತ್ರ ಸಿಗೋದು. ಪುಣ್ಯ ಸಿಕ್ಕಿದೆ, ನೀವು ಇದರಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ಸೊ ಇದು ಬಂದು ನಿಮಗೆ ಸಿಟ್ರಾನ್ ಲೆಮನ್ ಅಂತ ಬರುತ್ತೆ. ಸೊ ಹೆಲ್ತ್ ಕಾನ್ಶಿಯಸ್ ತುಂಬಾನೇ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ಸೊ ಮೋರೋವರ್ ನಾವು ಕಾನ್ಸೆಪ್ಟ್ ಮಾಡುವಂಥದ್ದು ಹೇಗೆ ಏನಂದ್ರೆ, ಸೊ ಆಲ್ ಡಯಾಬಿಟಿಕ್ ಪೇಷಂಟ್ ಸಹಿತ ಕುಡಿಬಹುದಾದಂತಹ ಒಂದು ಜ್ಯೂಸನ್ನು ನಾವು ಪ್ರಿಪೇರ್ ಮಾಡಿ ಕೊಡ್ತೀವಿ ನಿಮಗೆ. ಸೊ ಅಂದ್ರೆ ಮೋರ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅಬೌಟ್ ನಾವು ಮಾಡುವಂಥದ್ದು ಸಿಟ್ರಾನ್ ಲೈಮ್ ಅಂದ್ರೆ ಇರ್ಲಿಕಾಯಿ ಜೊತೆಗೆ ನಾವು ಮಾಡುವಂಥದ್ದು. ಸೊ ಇರ್ಲಿಕಾಯಿ ಜೊತೆಗೆ ನಾವು ಹಾಕುವಂಥದ್ದು ನೀವು ನೋಡಬಹುದು. ಇದು ಒಂದು ಅಮೃತ ಬಳ್ಳಿ ಅಂತ ಬರುತ್ತೆ. ఎందుకు చేర్స్ చేసామంటే ఇది హెల్దీ చియర్స్ అన్నమాట. హెల్దీ చియర్స్. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు బిఫోర్ కోవిడ్ ఏదో 5-star హోటల్లో మాక్టైల్స్ అన్నీ చేస్తుంటారంట అనమాట. సో ఇప్పుడు అయితే హెల్త్ కాన్షియస్లో షుగర్ కేన్ జ్యూస్ చేస్తున్నారు. సో దానికి చియర్స్ ఫర్ హెల్దీ లైఫ్. చాలా 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 బాగుంది, అమేజింగ్ గా ఉంది. అలా ఫీల్ అవుతుంది లోపల. ఇదైతే కంప్లీట్లీ హర్బ్స్ అన్నమాట. అండ్ హర్బ్స్, ఇది హర్బ్స్ లో అంటే ఇంతకు ముందు చూపించారు కదా, అదన్నీ వేసి చేసిన షుగర్ కేన్ జ్యూస్ నేనైతే ఎప్పుడు తాగలేదు. లెమన్ గ్రాస్, సిట్రాన్. నాకు తెలుగులో సిట్రాన్ అంటే ఏంటో తెలీదు, కానీ మీరందరూ తినే ఉంటారు. సో రిఫ్రెషింగ్ ఇట్ ఈస్. నేను దీంట్లో సగమే తాగుదాం అనుకున్నాను, కానీ ఐ కాంట్ రెసిస్ట్. మొత్తం తాగిస్తా. ఎంజాయ్ పండుగ హైదరాబాద్ పీపుల్స్ క్యాంప్ ఫర్ ఎంజాయింగ్ లైఫ్. నాదైతే కంప్లీట్ అయిపోయింది. సో
ఇప్పుడు థ్యాంక్ యూ వినయ్ ఫర్ సజెస్టింగ్ దిస్ ఇప్పుడు ప్లేస్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం, అది ఇంకా బాగుంటుంది. యమ్మీ. వెళ్తున్నాము సోడా ఫ్యాక్టరీకి ఆఫ్టర్ అంబారీ షుగర్ కేన్ జ్యూస్. హెల్దీ షుగర్ కేన్ జ్యూస్ తాగిన తర్వాత ఇప్పుడు అన్హెల్దీగా ఏం తిందాం వినయ్? అది అన్హెల్దీ కాదు. ఏది No. ఏది? సోడా అయితే ఐస్ క్రీమ్ అయితే అన్హెల్దీ కాదు. అంటే పర్టిక్యులర్ షాప్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అన్నమాట, వెరీ 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 ఓల్డ్. ఓకే, నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా? అవును, లాస్ట్ టైం వెళ్ళాను. సో ఈ టైం మీరు అందరికీ చూపించాలి అని ఇప్పుడు కూడా వెళ్తున్నాము. మా ఆయన అయితే ఇప్పుడు కూడా అన్ని ఫ్రూట్ జ్యూసెస్ అన్ని తాగి హెల్దీగా తిని ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నారు కదా కదా. మాట్లాడు ఎందుకు? ఎవరెవరు మైసూర్ చూడలేదు అందరూ మైసూర్ చూసేసుకోండి. సిటీ ఇది, ప్యూర్లీ సిటీ. We are going towards the Soda soda factory. factory. So come, let's go. అలాగే మీకు మైసూర్ కూడా చూపిస్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైం ఈ రోడ్లో అని వాక్ చేస్తున్నాను. మైసూర్కి వచ్చాను కానీ ఈ రోడ్లో అని వాక్ చేయలేదు. సో ఈవినింగ్ వాక్ విత్ హబీ. రష్ వాక్. అండ్ యు నో వాట్ వినయ్ గారికి ఇలా వీడియో చేయడానికి సిగ్గేస్తుందంట, కానీ కావాలని ఆయన చేతికి కెమెరా ఇచ్చాను. హౌ యూ ఫీలింగ్ వినయ్? బాయ్. సో ఇదే షాప్ అన్నమాట. ఈ షాప్ చాలా చాలా పాతదంట. బ్రాహ్మిన్ సోడా ఫ్యాక్టరీ. ఇక్కడ బ్రాహ్మిన్ సోడా ఫ్యాక్టరీలో ఉన్నాము. చాలా సైలెంట్గా ఉంది. అంకల్ చాలా చెప్పాను కదా, బ్రాహ్మిన్ సోడా ఫ్యాక్టరీ అంటే సోడా దొరుకుతుంది, ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి, అండ్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ వెరీ ఓల్డ్. అది ఏంటికి సోడా అని పెట్టారో నాకు తెలియదు. ఓకే, సో నా సోడాస్ ఫేవరెట్ కూడా ఉంది కానీ మామూలు లైమ్ సోడా, మసాలా నా సోడా. ఫేవరెట్ గడ్బడ్ ఆర్డర్ చేశాను. నా ఫేవరెట్ అలా రోజ్ మిల్క్ ఆర్డర్ చేశాను. ఓకే, విల్ ట్రై దాట్. అండ్ ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది, నాట్ టూ కమర్షియల్, బట్ ఐ థింక్ నేను చదివినట్టు 83 years ఓల్డ్ షాప్ అన్నమాట. సో లెట్స్ ట్రై. అంటే లోపల వెళ్ళడానికి కూడా నాకు కొంచెం సిగ్గేసింది. సిగ్గు అండ్ రిస్కీ. చూడండి, అంతే స్పేస్ ఉంది లోపల కూడా. సో ఇప్పుడు first- రోజ్ మిల్క్ ట్రై చేసి హర్షితకి ఇచ్చేస్తాను. అది నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ ಮಾತಾಡಿದ್ರೆ ಒಳ್ಳೇದು. ಅದು ಇಟ್ ವಿನಯ್. సో రోజ్ మిల్క్ అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్. బాగాలేదా? బాగాలేదా? చాలా బాగుంది. సో నేను ఇప్పుడు గడ్బడ్. హర్షితకి చెరీ ఇష్టం, సో దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ క్వాలిటీ ఎలా ఉంది? ప్యూర్ ది ఐస్ క్రీమ్. సో దిస్ ఇస్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. సో టూ గుడ్ మ్యాన్. చెరీ కూడా అంతే బాగుంది. ప్యూర్ మిల్క్. మీకు ఆ మిల్క్ ఫ్లేవర్ కూడా నోటికి తెలుస్తుంది. మీకు కావునా ఓకే, ఒకటి 3-in-1 ఐస్ క్రీమ్ నాకు వద్దు. ఇది అన్ని తినేస్తే నా పరిస్థితి టుమారో మార్నింగ్ వాకింగ్. బాగుందా? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇంకా తీసుకోరు. ఇట్స్ ద ఓల్డెస్ట్ వన్ అని తెలుస్తుంది. అక్కడ ఒక తాతయ్య గారు కూర్చున్నారు కదా, ఆయనే ఇలా ఉంటారు కదా. ఆయనే ఓనర్ అన్నమాట. సో నో గూగుల్ పే, నో ఫోన్ పే, నో యూపీఐ. నో స్పీకింగ్ ఆల్సో. సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా. వినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మైసూరుకు వచ్చి మైసూర్ పాక్ తినలేకపోతే ఎలా ఉంటుంది? ఐ నో, మైసూర్ పాక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది.
గురు స్వీట్ స్టాల్. చిన్న షాప్ ఏం కాదమ్మా, గురు స్వీట్స్ అనేది చాలా పెద్ద అది పేరున్న చిన్న షాప్, రైట్? పెద్ద పేరున్న చిన్న షాప్. అవును. సో అక్కడ వెళ్తాము అండ్ ఐ విల్ గెట్ యూ మైసూర్ పాక్, అథెంటిక్ మైసూర్ పాక్ ఆఫ్ మైసూర్. నాకు చాలా ఇష్టం అని చెప్పు అన్న. చాలా ఇష్టం దానికి. ఒక ఫుల్ బాక్స్ తినేస్తారు. ఇది మరీ ఎక్కువ అయింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చెప్పు. నీకోసం తీసుకొచ్చాను మైసూరుకి, మైసూర్ పాక్ తినిపించడానికి. ఇది మొత్తం తెలుగులో చెప్పు. ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు కాస్ట్ చేద్దాం. చెప్పు. కాస్ట్ చేద్దాం. నీకోసం మైసూరుకి తీసుకొచ్చాను. చెప్పు. నీకోసం తీసుకువచ్చాను. నీకోసం కాదు, నీకోసం. నా కోసం తీసుకువచ్చాను. నీకోసం. నా కోసం మైసూర్కి తీసుకొని వచ్చాను. నీకోసం. ఐస్ క్రీమ్ తినడానికి. నీకోసం మైసూర్ పాక్ ఇప్పిస్తాను. నీకోసం మైసూర్ పాక్ ఇప్పిస్తాను, కానీ నా కోసం జిలేబీ తింటాను. జిలేబీ ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడే ఉంటుంది, నీకు తెలీదురా. మై గాడ్. ఓకే, ఏంటి? గురు స్వీట్స్ మైసూర్. చందమామ. ఇప్పుడు గురు స్వీట్స్ వచ్చేసాము. అక్కడ చూడు ఎంత రష్ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకువస్తాను. ఒక 150 తీసుకువస్తాను అంతే. అది కూడా ఎక్కువనే. ఒక చిన్న మొక్క తీస్తే నాకు బొక్క ఇస్తారు. చూడండి ఎంత రష్ ఉందో. ఇక్కడి నుంచి స్వీట్స్ కనపడుతుంది, చూపిస్తా. యాక్చువల్లీ నా షర్ట్ మీద ఉన్న మైక్ చూసి తొందరగా ఇచ్చేసారు అండ్ వచ్చేసాను నేను. విల్ గో అండ్ ఈట్ లిటర్. చూపిద్దాం గురు స్వీట్స్. ఇక్కడే తినేద్దాం రా. వద్దు. సో గురు స్వీట్ స్టాల్ నుండి మైసూర్ పాక్, వరల్డ్ ఫేమస్ మైసూర్ పాక్ తీసుకొచ్చాము. ఎంత తీసుకొచ్చావు వినయ్? అది తెలీదు, డబ్బులు ఇచ్చాను, వాడు ఇచ్చారు అంతే. డబ్బులు ఎంత ఇచ్చావు? ఓకే, వాట్ ఎవర్. ఇది ఇలా నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పుడు హర్షిత అవన్నీ కట్ చేసి గబ్బు చేశారు. గబ్బు కాదు, ఓపెన్ చేయకుండా ఎలా తింటాం మనం కదా. గబ్బు గిబ్బు అన్ని చేయను నేను. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే గీ అన్ని. కానీ వీ హ్యావ్ టు ఈట్ అండ్ టెల్ దెమ్ నో ఎలా ఉంది ఏంటి అని. ఒక్క నిమిషం ఉండండి. నా బ్యాగ్లో యాక్చువల్లీ నైఫ్ అని ఉంటుంది, కానీ బ్యాగ్లో బ్యాక్ సైడ్ పెట్టేశారు. నేను జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో ఇంకొక ప్యాకెట్ ఉంది. దీంట్లో ఇంకా ఒక కవర్ ఉందమ్మా. నేను చెప్పాను కదా, లోపల ఇంకొక కవర్. గీ అన్ని పడిపోతుంది అని. సో ఇంకొక కవర్ సీల్ ప్యాక్ చేశారు. దాన్ని కూడా సీల్ చేశారా? లేదు. అవునా? ఓ, ఇది కట్ చేయడానికి చాలా కష్టం. ఉండు, ట్రై చేయి కమాన్. చెయ్యి. చూడండి ఎంత డర్టీ. దట్ ఏం లేదు, నేను మా ఆయన అంతే కదా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? నా పళ్ళు అంత బాగుందని. చాలు కదా. చాలు. ఓకే. ఓ యా, ఇది చూపించాలంటే నేను ఓపెన్ చేయాల్సింది. ఒక ముక్క తీసుకొని చూపిండు. చూపి. గీ వస్తుందమ్మా. దిస్ ఈస్ ద మైసూర్ పాక్. నెయ్యి పరిమళం అయితే ఎంత బాగుందంటే, నాకు ఈ నెయ్యి అంటే చాలా ఇష్టం. వినయ్ ఆగలేక టేస్ట్ చేసేసారు. హౌ ఇస్ ఇట్ వినయ్? బాగుందా? నెయ్యి యమ్మీ, కానీ అస్సలు ఎక్కువ తినలేదు. హలో ఇంటికి పోయి తర్వాత తిను. ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఉంది. చాలా స్వీట్ అయిపోయింది. కారంగా ఈ వెదర్ కి అలా అక్కడ తింటే ఇంకా బాగుంటుంది. ఓకే, విల్ గో. ఆఫ్ కోర్స్ విల్ గో. అదైతే ఫుల్ గా తింటాను, ఇదన్నీ ఎక్కువ తింటాను. అండ్ టైం ఇప్పుడైతే అరౌండ్ 8:30 ఉంది. చూద్దాం
ఇంటికి ఏ టైంకో వెళ్తామని చూద్దాం. ఇట్స్ ఓకే. ఏ Night out. మసాలా పూరి అండ్ పానీపూరి. అండ్ నేను హైదరాబాద్లో కూడా మసాలా పూరిని ట్రై చేశాను. పానీపూరి ఛాలెంజ్ మీరు అందరూ చూసారు కదా? యా, చూడలేదంటే పానీపూరి ఛాలెంజ్ని పాత వీడియోలో చూడండి. కానీ మసాలా పూరి గురించి చెప్పాలి నేను. హైదరాబాద్ మసాలా పూరి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ కర్ణాటక మసాలా పూరి కూడా చాలా డిఫరెంట్. అవును. సో మీరు కూడా ఎప్పుడైనా కర్ణాటకకు వచ్చి మైసూర్, బెంగళూరు ఇక్కడన్నీ వస్తే మసాలా పూరి ట్రై చేయండి. అక్కడ ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ ఫ్లేవర్, ఆ మసాలా రోడ్ సైడ్లో తినండి, రోడ్ సైడ్ బండిలో. ఇట్ బి రియలీ అమేజింగ్. హైజీన్ గా ఉంటుంది. ఎందుకంటే అండ్ హైజీన్ ఉన్న ప్లేస్ లోనే తినండి, అది కూడా మెన్షన్ చేయాలి. ఒకసారి చేసిన తర్వాత ఆ బండి అని క్లీన్ చేసి రాత్రి పెట్టి తర్వాత ఫ్రెష్ గా అరేంజ్ చేస్తారు కదా. అండ్ ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే నా ఫేవరెట్ అన్నమాట. అక్కడైతే మసాలా పూరి, పానీపూరి, ఆలు పూరి, సేవ్ పూరి అన్ని యమ్మీయెస్ట్ గా ఉంటుంది. సో మీరు నేను తింటాను కదా, చూస్తారు. వెళ్దాం. బాయ్ బాయ్. చాట్ షాప్ దగ్గర వచ్చేసాము. ఇప్పుడు వెళ్తాము. క్రౌడ్ అయితే చాలా ఉంది. సో తెలీదు ఎంతవరకు మాట్లాడగలను ఏంటో. నెక్స్ట్ అక్కడ ఫేమస్ అయితే సుకాపురి అని ఒక ఉంది. సుకాపురి అదొకటి ట్రై చేస్తాం. తర్వాత పానీపూరి అట్ ది ఎండ్. యాక్చువల్లీ ఇక్కడ చాలా రష్ ఉంది. ఒక సుక్క పూరి తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంకా చేస్తూనే ఉన్నారు. క్యూలో ఉన్నాము. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ స్ట్రగల్, I'm ready to eat. 10 minutes of struggle, మేము సుకాపురి అండ్ పానీపూరి కూడా ఒకేసారి ఆర్డర్ చేసేసాము. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ టైం పడుతుంది. మేము ఈరోజు తినే అలసిపోయాం. మా మొహం చూడండి. అండ్ వాపస్ బెంగళూరు వెళ్ళాలి. మై ఫేవరెట్ సుకాపురి. నువ్వు టేస్ట్ చేయి, నువ్వు టేస్ట్ చేయి. నాకు తెలుసు, నువ్వు టేస్ట్ చేయి. సో వినాయ్స్ ఫేవరెట్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నా. ఇది మైసూర్ వచ్చేటప్పుడు నేను ఇవన్నీ ప్లేసెస్లో మినిమం ఒక ప్లేట్ తీసుకొని తినేసి వెళ్తాను. ఓకే, పానీపూరి ట్రై చేయి. పానీపూరి ట్రై చేయి. అంటే పానీపూరిలో ఆలు యాడ్ చేస్తారు, ఇక్కడ అది లేదు. కూడా ఉంది, బఠానీలు యాడ్ చేస్తారు. సో ఎప్పుడు నేను మంచిగా ఇలా తీసుకొని. పని ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ చెప్పు ఇంకొకసారి. పానీపూరి సో హెవెన్లీ, అమేజింగ్. యా, బాగుందా? టూ గుడ్. పానీపూరి అయితే అద్రిపోయింది అనమాట.
I really loved it. ఓకే, ఇప్పుడు మేము సుఖాపూరి అండ్ పానీపూరి తినేసి బెంగళూరుకి వాపస్ వెళ్తాము. సో మీరందరూ మా వీడియో చూసుంటారు అండ్ మీకు మా మైసూర్ నచ్చింది అని అనుకుంటున్నాను. మైసూర్ కాదు, మైసూర్ ఫుడ్. మైసూర్ ఫుడ్, యా, యాక్చువల్లీ మైసూర్ కొంచెం చూపించాను, మీకు కూడా తినాలి అనిపించింది అని నేను అనుకుంటున్నాను మా వీడియో చూసి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఫస్ట్ లైక్ బెల్ చేయాలి. ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అది నా డైలాగ్ అది. Okay, don't forget to subscribe Happy Harshita YouTube channel. Please do like my video, share and bell icon నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఇంకా టైం తీసుకుంటున్నా. బాయ్ బాయ్. అంతే. Bye.